ప్రభుత్వ కీలక సమావేశంలో అధికారులు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. మీటింగ్లో ఏం చేయబోతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో శ్రద్ధగా వినాలి, ఫాలో అవ్వాలి. కానీ అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా మాత్రం కీలక సమావేశంలో సెల్ ఫోన్లో రమ్య ఆడుకుంటూ కూర్చున్నాడు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించగా మలోలా మాత్రం రమ్య ఆడుతూ కాలక్షేపం చేశారు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. మిగతా 50% రిజర్వేషన్లు అప్పర్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. కార్తీక్, అనంతపురం జిల్లాలో కీలక అధికారి బాధ్యతారహితంగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి అత్యంత కీలకమైన సమావేశమైన సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మలోలా ఆన్లైన్ రమ్మి ఆడుతూ విజువల్స్ లో కనిపించడం పూర్తి స్థాయిలో విమర్శకు దారితీస్తుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను అపాయింట్ చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా నిన్న అనంతపురం జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ పక్కనే కూర్చున్నటువంటి డిఆర్ఓ మలోలా అత్యంత బాధ్యతగా సమీక్ష సమావేశాన్ని ఫాలో అయ్యి వివరాలు పూర్తి స్థాయిలో అందించాల్సింది పోయి ఆన్లైన్ రమ్మి ఆడుతూ పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలు పూర్తి స్థాయిలో ఇప్పుడు వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఒకవైపున ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఉన్నారు, అదేవిధంగా కలెక్టర్లు ఉన్నారు. ఆ పక్కనే కూర్చున్నటువంటి డిఆర్ఓ మలోలా గారు ఆన్లైన్ రమ్మి ఆడుతూ ఆ విజువల్స్ కు చాలా స్పష్టంగా దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికార వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది కీలక అధికారి బాధ్యత రహితానికి నిదర్శనమని చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్. శివారెడ్డి, ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు విజువల్స్ సాక్షి స్క్రీన్ పైన వస్తువులు నేపథ్యంలో దీనిపైన కూడా ఉన్నతాధికారులు స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన కీలక అధికారి, ఎందుకంటే జిల్లా స్థాయి రెవెన్యూ అధికారి అన్ని ఏర్పాట్లను తీసుకోవాలి. అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి హోదాలో ఉంది. ఒక కీలకమైన సమావేశంలో ఆన్లైన్ రమ్మి ఆడుతూ కాలక్షేపం చేయడం పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించాల్సి ఉంటుంది. చూడాలి ఎలాంటి విచారణకి కలెక్టర్ గానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ ఆదేశిస్తారో ఆయనపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయో వేసుగా అవసరం ఉంటుంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.